జాయ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి జాయ్ఫుల్ క్యాంపస్ లో ఉన్నాం. స్కిల్స్, నాలెడ్జ్, ల్యాబ్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, కొలాబరేషన్స్ వీటన్నిటితో జాయ్ అంటే ఎంజాయ్, జాయ్ అంటే ఎంజాయ్. Number of cities undaga, this is the one of the safest city with a good environment. Each and every faculty, prati professor kuda, they done their PhD in IITs. The students who are going to join Joy University, I would say they are blessed and lucky. పిల్లలకు మేము ఆత్మార్థంగా మా మనసులో ఉండి ఆ చదువు ఇస్తున్నాము. అదిగా ఒక యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ మన జాయ్ యూనివర్సిటీ. And beyond all that, the fees that we are charging is very reasonable. మన ఆంధ్రలో కర్నూలు నేను చెప్తా, ఇయర్లో చేసి ఒక కాలేజ్ మాత్రం 4.5 lakhs, అంటే మన కాలేజ్ 1,70,000 విత్ హాస్టల్తో సహా. సేఫ్ అండ్ సెక్యూర్డ్ జోన్ అనేది జాయ్ యూనివర్సిటీలో కనిపిస్తోంది. సోల్ఫుల్ గా ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తోంది. సో పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేను కన్యాకుమారిలో ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసేశారు, అడ్మిషన్ల ప్రక్రియ మొదలైపోయింది. అయితే ఓవరాల్గా ఉన్నటువంటి కాలేజీలు, యూనివర్సిటీలు వీళ్ళన్నిటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కొంచెం కష్టం. కాబట్టి వాటి గురించి వివరించడానికే ఐ డ్రీమ్ టీం ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారికి చేరుకుంది. కన్యాకుమారి అనగానే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఒక సీనిక్ బ్యూటీ కనిపిస్తుంది. ఒకవైపు అరేబియన్ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్, హిందూ మహాసముద్రం, ఈ మూడు కలిసినటువంటి సంగమం కన్యాకుమారి. ఇక్కడ బోల్డ్ అన్ని చూడ్డానికి విజిటింగ్ ప్లేసెస్, టూరిస్ట్ స్పాట్లు ఎలా అయితే ఉన్నాయో, ఎడ్యుకేషన్, లిటరసీ కూడా కన్యాకుమారి ఒక హబ్ లాగా కనిపిస్తోంది. అందులో ప్రధానంగా మనం ఇప్పుడు విజిట్ చేయబోతున్నాము జాయ్ యూనివర్సిటీకి సంబంధించి. జాయ్ యూనివర్సిటీ ఒక లెగసీగా కంటిన్యూ అవుతూ వస్తుంది. 1984లో రాజాస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ తర్వాత 2022లో జాయ్ యూనివర్సిటీగా మారింది. ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి డిఫరెంట్ కోర్సెస్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో మన దగ్గర అయితే ఎలా అయితే ఇంజనీరింగ్ కాలేజ్, ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ఉన్నాయో తమిళనాడులో కూడా అలాగే ఉన్నాయి. ఒకప్పుడు చెన్నైని ఎడ్యుకేషన్ హబ్ అని కూడా పిలిచేవాళ్ళు. అయితే తమిళనాడులోనూ అన్నిటినీ వదిలేసి కన్యాకుమారిలో ఉన్నటువంటి జాయ్ యూనివర్సిటీకే ఎందుకు రావాలి? తెలుగు స్టూడెంట్స్ ఇన్ఛార్జ్ అండ్ ఈ ఫీల్డ్లో 11 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రామిరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. హలో రామిరెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, మీరు సో ఇప్పుడు నాకు వచ్చిన డౌటే అందరికీ వస్తుంది, ప్రతి పేరెంట్కి వస్తుంది. మన దగ్గర ఉన్నాయి కదా, మన ఊరు కాకుండా తమిళనాడుకి వెళ్ళాలా? తమిళనాడులో కూడా అన్నీ ఉన్నప్పుడు కన్యాకుమారి దాకా ఎందుకు వెళ్ళాలి, జాయ్ యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఏం చెప్తారు మీరు? మనం ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ మనం ప్రిఫర్ చేసేటప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్న కొన్ని క్వాలిటీస్ ప్రతి తల్లిదండ్రులు కొన్ని అబ్జర్వ్ చేయాలి. అందులో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ద ఫస్ట్ థింగ్, అండ్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీస్కి ఉన్నటువంటి ప్రీవియస్ హిస్టరీ, అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఎందుకంటే చాలా వరకు ఇన్స్టిట్యూషన్ ఏదో బిజినెస్ ఉన్నట్టుగా రన్ చేస్తూ ఉంటారు, బట్ బియాండ్ బిజినెస్ ఇట్స్ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఒక సొసైటీకి అప్డేటెడ్ ఏ విధంగా స్టూడెంట్స్ని అయితే మనం తయారు చేయగలుగుతాం. అండ్ దెన్ మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ రిలేటెడ్గా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఇలాంటి మెయిన్ ఒక 4-5 పాయింట్స్ని మనం గమనించుకున్నట్టయితే జాయ్ యూనివర్సిటీలో ఇది ఒక 40 years ప్లస్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ అండి. దాదాపు రాజా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి 40 సంవత్సరాలుగా అనేక విద్యా సంస్థలు వీళ్ళు రన్ చేస్తున్నారు. దాదాపు వీళ్ళు ఈ అన్ని విద్యా సంస్థలు అనుగుణంగా ఇప్పుడు కొత్తగా ఒక స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ జాయ్ యూనివర్సిటీగా వీళ్ళు రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కన్యాకుమారి అనేది ఒక వన్ ఆఫ్ ది మనకి ప్రీమియం ప్లేస్ ఫర్ ద ఇండియా. అవును, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అని అంటాం కదండి. ఎగ్జాక్ట్లీ. పైనుంచి చూసినప్పుడు కిందకు ఉన్నా కానీ కింద నుంచి మొదలు పెట్టేటప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్. అవును. సో కన్యాకుమారికి ఎందుకు రావాలి అంటే నెంబర్ ఆఫ్ సిటీస్ ఉండగా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ విత్ అ గుడ్ ఎన్విరాన్మెంట్. ఒక మంచి వైబ్ ఉంటుంది ఇక్కడ. అటుపక్క కూసంత దూరంలో కేరళ బార్డర్. సో వీళ్ళకి కల్చర్ యాక్టివిటీస్, ఒక కేరళైట్ కల్చర్ కానివ్వండి, ఒక తమిళనాడు కల్చర్ కానివ్వండి, మనకు సౌత్కి
వన్ ఆఫ్ ద మెయిన్ హబ్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ జాయ్ యూనివర్సిటీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ వాళ్ళు వీళ్ళని కాదు, ఒక అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ప్రతి ప్రొఫెసర్ కూడా దే డన్ దేర్ పిహెచ్డి ఇన్ ఐఐటీస్ లేకపోతే ఎన్ఐటీస్ ఆర్ అదర్ బిట్స్ పిలాని ఇలాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్లోనే వాళ్ళ యొక్క పిహెచ్డి కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్కి దాదాపు పిహెచ్డి కంప్లీట్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క టీచింగ్లో 10 to 15 years ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ వీళ్ళకి ప్రొఫెసర్స్గా రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ప్లేస్మెంట్స్ చూసుకున్నట్టయితే జాయ్ గ్రూప్ కానీ రాజా గ్రూప్ ఆఫ్ ఇప్పటికి 1,00,000 మందికి విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఇచ్చినాం. ఓ ఓకే. దిస్ ఈస్ ద వై వీ వాంట్ టు చూస్ జాయ్ యూనివర్సిటీ అంటే దిస్ ఆర్ ద మేజర్ రోల్స్. మోర్ ఓవర్ ఇక్కడ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంది. 100% జాయిన్ అయ్యేటప్పుడే స్టూడెంట్స్కి మేము ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తామనేది కూడా వీళ్ళకి సర్టిఫైడ్ చేసి ఇస్తున్నారు. ఓకే. సో అది ముందే మెన్షన్ చేస్తోంది అట్ ద యూనివర్సిటీ. టైమ్ ఆఫ్ యువర్ టేకింగ్ అడ్మిషన్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ గివింగ్ ఎ ప్రామిస్. ఓకే. దట్ ఈస్ ద మేజర్ రీజన్ వై వీ వాంట్ టు చూస్ జాయ్ యూనివర్సిటీ. సో అందుకు కాంపిటీషన్ అనేది ఉంటుంది, స్టూడెంట్ అండ్ యూనివర్సిటీ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు దాన్ని. మేడం వాళ్ళకు ఒక ప్రామిస్ ఇచ్చాం కాబట్టి వాళ్ళని టేక్ కేరింగ్ కానీ వాళ్ళని మెంటారింగ్ కానీ ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ వాళ్ళని గమనించుకుంటూ ఉంటారు. అదే కాకుండా ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీ లెవెల్స్ చాలా బాగుంటాయండి. ఇన్సైడ్ హాస్టల్ దాదాపు ఇది ఒక 100+ యూనివర్సిటీ, 100+ ఏకర్స్లో ఉన్నటువంటి యూనివర్సిటీ. వీళ్ళకి బయటికి వెళ్ళాల్సినటువంటి నీడ్ అండ్ నెసెసిటీ పెద్దగా ఏమి ఉండదండి. వీ హ్యావ్ ఇన్సైడ్ మాల్ కూడా ఉంది. రాజా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో దే కెన్ గెట్ అన్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్. నౌ దే ఆర్ ద ప్యూర్లీ బ్రాండ్ ఆఫ్ జాయ్ యూనివర్సిటీ. ఆల్రెడీ మనకి ఇక్కడ 1000+ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ చదువుతున్నారు. ఆంధ్ర ఫుడ్ ఎక్స్క్లూజివ్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో ఫుడ్ అండ్ క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఆంధ్ర ఫుడ్ అనగానే యూజువల్గానే నాన్ వెజ్ అనేది ఉంటుంది, ఒక కంప్లీట్ థాలీ లాంటిది అనేది కనిపిస్తుంది. అవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఫుడ్ వీక్లీ 4 times వీళ్ళకి నాన్ వెజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దట్టు మనకు సౌత్ ఇండియానే కాబట్టి వీళ్ళు నార్త్లో దొరికేటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ప్యూర్లీ సౌత్ ఇండియన్ కల్చర్ అండి ఇక్కడ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు. సో యూజువల్గానే ఒక పేరెంట్స్ చూసేది ఒక యూనివర్సిటీలో తమ పిల్లలు జాయిన్ అయినప్పుడు కేవలం సర్టిఫికేట్ తీసుకొని మాత్రమే బయటకు వస్తున్నారా, దాంతోపాటుగా కావాల్సినటువంటి ప్లేస్మెంట్స్ అష్యూరెన్స్ అనేది ఉందా, దాని మీద కూడా స్ట్రెస్ చూస్తూ ఉంటారు. కాబట్టి కేవలం అష్యూరెన్స్ మాత్రమే కాదు, కంప్లీట్గా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఎన్రోల్మెంట్ టైంలోనే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఖచ్చితమైనటువంటి గ్యారంటీ ఇస్తోంది జాయ్ యూనివర్సిటీ. కాబట్టి తెలుగు స్టూడెంట్స్ని పేరెంట్స్ ఖచ్చితంగా జాయిన్ చేయొచ్చు అనేది రామరెడ్డి గారి మాటలు. అండ్ స్టూడెంట్స్ మాటలు కూడా విన్నాం కదా, వాళ్ళలో వచ్చినటువంటి మార్పు, ఇక్కడికి వచ్చినటువంటి 1-2 yearsలోనే వాళ్ళలో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ గురించి పిల్లలు కూడా చెప్పారు. నెక్స్ట్ మనం ఛాన్సలర్ గారితో మాట్లాడబోతున్నాము. జాయ్ రాజా గారు మనతో పాటుగా మాట్లాడతారు. సౌత్ ఇండియాలోనే బెస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీ జాయ్ యూనివర్సిటీ 25-26 అడ్మిషన్స్ కోసం రెడీ అయిపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు, అందులోనూ కన్యాకుమారి, పర్టికులర్గా జాయ్ యూనివర్సిటీకే ఎందుకు రావాలి, ఇక్కడే ఎందుకు అడ్మిషన్స్ తీసుకోవాలి, ఈ కాలేజ్ యూనివర్సిటీకి ఉన్నటువంటి యూఎస్పీస్ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు ఛాన్సలర్ జాయ్ రాజా గారు. హలో సార్, నమస్తే. హౌ యూ డూయింగ్? Namaste, and I'm doing fine. Thank you, Kavita, for coming to our campus. And, Thank you so much, It's really pleasure to meet you. Thank you so much, sir. I heard and I was told many Telugu students are studying here, almost up to 1,500 students. And you are looking forward for this 25-26 academic year. What are the USPs you are having here, sir? Well, Kavita, the fact is there is so much that the time may not be enough to tell everything, but I'll tell you the major points here. I am basically a US return. I basically worked as a computer engineer and returned back to support my father. And my vision was basically to see that the students of India should really come out to be a very successful entrepreneurs, business people, or even IT specialists, you know. Yeah. And now we are talking about artificial intelligence and machine learning, cyber security. If you talk about so much different areas of computer are on high demand, okay. And we are fortunate to say that we are in the field for past 41 years. Okay, we have our sister concerns are like 15 sister concerns we have, and today
if you look at Joy University, the major factor that I can talk about Joy University is the multidisciplinary campus. We are focusing ourselves to see that the students today don't just specialize in one particular area. The opportunity is so much that if they are wanting to learn some subjects in different areas, for example, agriculture, or if other matter like allied health sciences, or I want a subject on anatomy, they can take a class by not joining that particular program. Okay, so these are the biggest advantages that they will have at Joy University. Myself having educated in the US as well, and the new education policy also very much goes with the US education system, okay, where the flexibility, the flexibility in the grading system, everything is going to be an advantage to the students of our university. I'm very happy to say that as of now, if you look at the students who have passed, who are studying right now, 1,500 Andhra, 2,000 plus overall students, they have been performing very well. Okay, and the other USP you can talk about Joy University is it's not just about classroom learning. It's not about, all our classrooms have digital media, digital screens, AI screens, where the faculty can basically teach everything, take you out of this classroom to the whole world through this digital media, what is in that classroom. But we don't limit to that. We take them to the industries. We take them to different places wherever they're related. For ISRO, ISRO is very nearby, 6 kilometers from here. Nuclear power plant of Kudangalam, they call it, which is 10 kilometers from here. Then Technopark, if you look at computer side, which is only 60 kilometers, 1.5 hours. It is all the companies. And we are really already have taken students from here, even though they are studying first year, second year, to those campuses to feel how their job place is going to be. Okay, so those are the biggest advantages that they have by joining Joy University. Okay, and the next part I could talk about is all our faculties. We have made sure that they are taken the best. When I say best, everybody has to be a PhD holder, and we are giving preference to IIT, NIT, BITS, Bilani, or other premium Tamil Nadu government institutions. So likewise, I can keep on going how we have made sure that the curriculum is in par with the industry, so that the children, when they are completing their education, they will be able to be employed immediately. Okay. Because that's the end of the day, that is what they want. They want a job. They want a good job. So we will guide them. And in fact, we are doing tie-up with foreign universities as well. Right now, we have tied up with one university in Germany, where in the final year, the student can go, if they want, third year or fourth year, go for 1 year to Germany and do that 1 year program, and then come back and complete their get their final degree. So those kind of opportunities are also available to the children. So this is talking about the academic and other areas. When it comes to infrastructure, we are making sure that it is a premium campus. All the facilities that are provided are of state of the art. Okay, making sure that futuristic. We are very much futuristic because children are very smart these days. Exactly. They are not ready to just, they are very smart, and they need to be given the latest in technology, latest in infrastructure, the comfort level. Okay, today we have students from 14 states of India, and we are expecting this year students from outside country also. Okay, and when we have, right now we have 1,500 students on campus, another 1,500 students this year we are expecting on campus. For that purpose, we have created a student activity center that is nothing but the latest of what you see in US. Okay, that kind of a facility we have set up. The idea is they should never feel that they are out of their home and they are going to be having a bored life after the classroom. Exactly. Okay, so after the classroom should be entertaining. So we are making sure that these kind of facilities, we are going to in fact put a official cricket ground also, because children, they want to play cricket, and we have a cricket team as well in our university, and synthetic track of sports ground, that is also being. Already there are other facilities like a turf court we have. It's something we don't see very common. So I can keep on going with the facilities. The students who are going to join Joy University, I would say they are blessed and lucky. Okay. That's what I can say. And beyond all that, the fees that we are charging is very reasonable. The students can compare the fees, what is what's charged by other universities or colleges as to how, especially for computer, it's quite high.
But we wanted to make sure, end of the day, we are a management, we are settled things. Our campus is 200 plus acres. We are fortunate to have lot of the infrastructure. So we are not trying to see that, how much, others are charging more fees, we'll charge more. No, nothing like that. We are being very reasonable. We want to see that end of the day, the children should be able to, pay for the tuition fees and the hostel. Yeah. Okay. So for that also a package is given. We have made it a package also. So that is something they can compare it with other university or colleges which they will never get. Okay. So this college had students from Andhra 20 years before also. Yeah. Not now. It is not like as a university. When it was a college itself, we had the students from Andhra. Many students have successfully gone out and they are in US and all. Okay, so we have a very big history in that regard. So many students and parents are like waiting to join in a particular or renowned institution. So likewise, universities are also offering many courses or attractive fees or anything, like you name anything. Yes. So what is the message you are going to give to parents to invite them Yes. to join their students here? It's very simple. See, they can compare with other institutions. They can make a visit to other institution or even check their website and check their fee structure also. And even if you go to the website, you will see the professors what they have, and look at the professors who are employed with us. We have totally put all those details into our website. All the information is totally very transparent. Nothing is hidden. Okay, very transparent. So we are making sure that the bankers also we have arranged in case somebody financially they cannot pay. If you look at the packages around 4 years they complete, they will have to spend 7.5 to 8 lakhs or so, okay, on a regular computer program. We are tied up with banks. Banks are ready to give, after getting the admission from Joy University, immediately they are ready to process up to 7.5 lakhs as their, educational loan. So they can benefit out of that as well. Okay, so that we also we are ready to help. So there is plenty of opportunity at Joy University. And last but not the least, very important thing is the ambience of this campus. Exactly. The atmosphere, the climatic conditions, it's wonderful. We have a very pleasant windy weather all the time, and now the rains are going to start, the next spell of rains are going to start, and pollution is totally not there. It's free from all pollutions, fully agricultural area, and just close by is, Kanyakumari is 15 kilometers from here. Nagarkoil is 20 kilometers, and likewise, and Tuticorin is the nearest airport, which is only 1 hour from here by driving on the 4-lane, just to get on the 4-lane. When from Tuticorin also, if you book in advance, you can take flight tickets to Hyderabad, Chennai, Hyderabad connected like that. So that kind of transportation point of view also, that facility is also easy for them. Yes, sir. Thank you so much. Best wishes to you and to the university Thank you also, very much. sir. Thank you. Thank you so much. థియరీ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఒకవైపు క్లాస్ రూమ్స్, ఇంకొక వైపు ల్యాబ్స్ ఎంతైతే అవసరమో అంతే అవసరం లైబ్రరీకి సంబంధించి కూడా ఉంది. జాయ్ యూనివర్సిటీకి సంబంధించి 10 డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఇంజనీరింగ్ కావచ్చు, లా కావచ్చు, అగ్రికల్చర్, ఇలా 10 డిఫరెంట్ స్ట్రీమ్స్, 10 డిఫరెంట్ బ్లాక్స్లో 10 డిఫరెంట్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. ఈ లైబ్రరీలు స్టూడెంట్స్కి ఎనీ టైం అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడంతా డిజిటల్ యుగం, క్లాస్ రూమ్లు కూడా డిజిటల్గానే మారిపోయాయి. ప్రస్తుతం మనం జాయ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్లో ఉన్నాము. ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఆర్ చాక్ పీస్ అనేటువంటి కాన్సెప్ట్ కనిపించదు, మొత్తం డిజిటల్ బోర్డ్ మీదనే కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం కావాల్సినటువంటి ల్యాబ్ టెక్నాలజీ కావచ్చు, మిగతావన్నీ కూడా ఇంతసేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్ వీటన్నిటి గురించే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉండాలని డిజిటల్ క్లాస్ రూమ్ని ఏర్పాటు చేయడం అనేది జాయ్ యూనివర్సిటీ స్పెషాలిటీ. జాయ్ఫుల్గా చదువుకోవడం, ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్కి రెడీగా ఉండడం, ఆల్వేస్ రెడీ, ఆల్వేస్ ప్రిపేర్డ్గా ఉండడం అనేది జాయ్ యూనివర్సిటీ ట్యాగ్ లైన్. కాబట్టి దాన్ని అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఫాలో అవుతోంది జాయ్ యూనివర్సిటీ.
జాయ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి జాయ్ఫుల్ క్యాంపస్లో ఉన్నాము. నా వెనకాల కనిపిస్తోంది జాయ్ యూనివర్సిటీ. లాటిన్ వర్డ్ని ఒక ట్యాగ్ లైన్గా పెట్టుకుంది. ఆ లాటిన్ వర్డ్ అర్థం ఏంటి? సెంపర్ పెరాటూస్, అంటే ఆల్వేస్ రెడీ ఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్ అని. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ప్రతి దానికి రెడీగా ఉన్నారు. అందులో భాగంగా ఇచ్చేటువంటి కోర్సులు కావచ్చు, దాంతో పాటుగా స్కిల్స్, నాలెడ్జ్, ల్యాబ్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, కొలాబరేషన్స్, వీటన్నిటితో ఫ్యూచర్ రెడీగా ఉన్నాము అని ఒక అర్థం వచ్చేలా సెంపర్ పెరాటూస్ని ఒక ట్యాగ్ లైన్గా పెట్టుకుంది జాయ్ యూనివర్సిటీ. సో ప్రస్తుతం మనం ఇప్పుడు డేటా సెంట్రిక్ ల్యాబ్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ AI ల్యాబ్లో ఉన్నాము. ఇంటెల్ NEC కొలాబరేషన్తో జాయ్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి కావలసినటువంటి ఒక బ్రైట్ ఫ్యూచర్ని అందించడానికి అవసరమైనటువంటి కంప్లీట్ ఎక్విప్మెంట్తో ఉన్నటువంటి ల్యాబ్ ఇది. స్టూడెంట్స్కి 360 డిగ్రీస్లో కావలసినటువంటి విద్యను అందించడానికి, దాన్ని రిసెంబుల్ చేయడానికి ఈ బిల్డింగ్ కూడా 360 డిగ్రీస్లో ఉండేలా డిజైన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంటెల్ NECతో కొలాబరేషన్ అనేది చాలా చాలా తక్కువ యూనివర్సిటీస్ మాత్రమే ఇంటెల్ NECతో కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. అందులో ప్రస్తుతం మోస్ట్ డిమాండింగ్ అండ్ ఎమర్జింగ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయి బ్రైట్ ఫ్యూచర్స్ అందించేవి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది కనిపిస్తుంది. అందులోనే డేటా సైన్సెస్ అనేవి ఉన్నాయి, డేటా మైనింగ్ అనేది ఉంది, డేటా క్లౌడింగ్ కావచ్చు. ఇవన్నీ కావలసినటువంటి సబ్జెక్ట్స్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, ఎమర్జింగ్ అవన్నీ కూడా అందిస్తోంది జాయ్ యూనివర్సిటీ. సో ఆంధ్ర అండ్ తెలంగాణలోనే బోల్డ్ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ఇవన్నీ ఉన్న తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారిలో జాయ్ యూనివర్సిటీకి ఎందుకు రావాలి? బెస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఇండియా అని అవార్డ్ జాయ్ యూనివర్సిటీ సొంతం చేసుకుంది. యాక్చువల్గా ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఏంటి, పేరెంట్స్ ఎందుకని ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి? మాట్లాడదాం. మనతో పాటుగా అసిస్టెంట్ డీన్ అడ్మిషన్స్ మన తెలుగు వారైనటువంటి రాజ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం అండి. సో మనకి బోల్డ్ అని యూనివర్సిటీలు, కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంజనీరింగ్ ఆఫర్ చేయడానికి. ఇందులో ఉన్నటువంటి USP ఏంటి? ఎందుకని తెలుగు స్టూడెంట్స్ ఇక్కడికి రావాలంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఈ వీడియో చూసే అందరికీ, ఆంధ్ర ప్రజలకు, ఐ డ్రీమ్ మీడియా సబ్స్క్రైబర్స్కు నా ఇదయపూర్వ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక మీరు చెప్పేది కరెక్ట్ అండి. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో. మనం ఎందుకు ఇక్కడ ఈ జాయ్ యూనివర్సిటీ ఎత్తాలని చెప్పేప్పుడు మనం ఒకే ఒక పాయింట్లో చెప్తాను. అట్మోస్ట్ క్యారింగ్ యాటిట్యూడ్ మన ఫ్యాకల్టీస్ కానీ, మన ఇక్కడ మన ఛాన్సలర్ కానీ, మన ఉండే మిగతా మన స్టూడెంట్స్ మీద ఎత్తిన అట్మోస్ట్ క్యారింగ్ యాటిట్యూడ్ మనం చేస్తాము. అట్మోస్ట్ క్యారింగ్ యాటిట్యూడ్ అంటే ఆ అబ్బాయి జాయిన్ చేసేది లేని ఎన్రోల్మెంట్ అవిన దాంట్లో ఉండి టు ఎంప్లాయ్మెంట్. వీ హ్యావ్ అన్ USP లైక్ దట్, ఎన్రోల్మెంట్ టు ఎంప్లాయ్మెంట్. దట్ మీన్స్ ద స్టూడెంట్ ఎన్రోల్ అవుతాడు, వాడు ఎలా తీసుకెళ్తున్నాము ఎంప్లాయ్మెంట్ దగ్గర, ప్లస్ ఎంప్లాయ్మెంట్ మాత్రం కాకుండా వాడుకు క్రియేటివిటీ పెంచి ఆ క్రియేటివిటీ వల్ల మన ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేస్తున్నాము. సో ఈ రెండు ఇది మనం చేస్తున్నాము. ఫస్ట్ ఎన్రోల్మెంట్ టు ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ ఇస్ దట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. వీ హ్యావ్ అ సెపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, సెపరేట్ స్టార్ట్అప్ డిపార్ట్మెంట్ కూడా ఉంది మన దగ్గర. సో ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఆ అబ్బాయి స్కిల్స్ మన చెక్ చేస్తాము. దట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, అది చెక్ చేసిన తర్వాత సో ఏ ఇంప్రూవ్మెంట్ ఆ అబ్బాయికి కావాలా, దట్ ఈస్ ద మోస్ట్ నీడెడ్ థింగ్ నౌ. సో ఎ క్యాండిడేట్ ఈస్ జాయినింగ్, ఆఫ్టర్ జాయినింగ్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇది మరి చెక్ చేసి ఫస్ట్ ఇయర్లో మన సెపరేట్ ట్రైనింగ్ ఇస్తున్నాము, ఫౌండేషన్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళకు ఆ క్రియేటివిటీ రావాల్సిన కోసం చాలా క్లబ్స్ మనం పెట్టున్నాము. అకాడమిక్ క్లబ్స్ ఉంది, డిబేట్ క్లబ్స్ ఉంది, తర్వాత కోడింగ్ గిల్డ్ అని సెపరేట్ క్లబ్స్ ఉంది, డేటా సైన్స్ క్లబ్స్ ఉంది, ఎథికల్ హ్యాకింగ్ క్లబ్స్ ఉంది. ఈ క్లబ్స్ కు ఒక మెంటర్ పెట్టున్నాము. ఆ క్లబ్స్ ద్వారా వాళ్ళకు క్రియేటివిటీ ఇంక్రీజ్ చేసి ఆ క్రియేటివిటీ వల్ల వాళ్ళకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. దానివల్ల వాళ్ళు ఇంటర్న్షిప్ ఈజీగా తీస్తారు, ఆ ఇంటర్న్షిప్ వల్ల జాబ్ ఈజీగా దొరుకుతుంది. ఇది
మన డాట్స్ని కరెక్ట్గా కనెక్ట్ చేయాలా. ఈ డాట్స్ను మనం కరెక్ట్గా కనెక్ట్ చేస్తేనే ఆ పిల్లోడు లైఫ్లో బాగుంటున్నాడు. జాయ్ యూనివర్సిటీలో ఉండే స్పెషాలిటీని నేను ఇది చెప్పవచ్చు. అట్మోస్ట్ క్యారింగ్ అటిట్యూడ్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక పిల్లోడు ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత అది ఒక విషయం, ప్లస్ ఈ విషయం ఆ పిల్లోడుకు క్రియేటివిటీ పెంచి ఆ క్రియేటివిటీ నుంచి మనకు జాబ్కు పోయేదాకా మనం సపోర్ట్ చేస్తాం. ఓకే. సో ఈ విషయంలో నేను అది గర్వంగా చెప్తాను. మేము ఇది కరెక్ట్గా ప్రాసెస్డ్ విషయంగా మనం చేస్తున్నాము ఇది. నెక్స్ట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసింటారు మీరు. నేను ఒక మాట చెప్పాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక స్టూడెంట్ వచ్చి ఫుల్ఫిల్డ్గా వాళ్ళు ఒక ఇంజనీరింగ్ కానీ, మన ఇంజనీరింగ్ మాత్రం లేదు, మిగతా స్కూల్స్ అగ్రి ఉన్నాయి, నర్సింగ్, ఫార్మసీ, ఒక మల్టీ డిసిప్లినరీ క్యాంపస్గా మన ఇది చూడవచ్చు స్టూడెంట్స్. తర్వాత మన ల్యాబ్స్ అన్ని హైఫై ల్యాబ్స్, ఏ స్టూడెంట్స్కు అప్ టు ఫైనల్ ఇయర్ వాళ్ళు పోయేదాకా ఏం కావాలనో, ప్లస్ ఇండస్ట్రీ కనెక్టెడ్ ల్యాబ్స్ మనం పెట్టున్నాము. సో అది నేను చాలా సంతోషంగా చెప్పవచ్చు. ఇండస్ట్రీ కనెక్టెడ్ ల్యాబ్స్ చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని కాలేజెస్లో, కొన్ని యూనివర్సిటీలో. ఎందుకంటే ఆఫ్టర్ స్టడీయింగ్ హీఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ సమ్ ఇండస్ట్రీ. సో ఆ ఇండస్ట్రీ కనెక్టెడ్గా మన ఇంటర్ ల్యాబ్, ఐబిఎం, సో ఇట్లా మన కంపెనీ కూడా టైఅప్ చేసి మన ఫస్ట్ పెట్టున్నాము. సో దానివల్ల వాళ్ళకు కంపెనీలో ఏం జరుగుతుంది, ఎట్లా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయని వాళ్ళకి ఫస్టే ఆటోమేటిక్గా అది మైండ్లో పోతుంది. దానివల్ల ఆ కంపెనీ మీద మనం వర్క్ చేయాలని ఒక ఉద్దేశం కూడా వాళ్ళకు ఫస్టే వచ్చేస్తుంది ఫస్ట్ ఇయర్లోనే. వెన్ గోయింగ్ ఇన్ ఫైనల్ ఇయర్, ఓకే, దే విల్ బి హ్యావింగ్ దేర్ జాబ్ విత్ హై ప్యాకేజ్ ఆల్సో. రైట్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ పాయింట్ ఆఫ్ దిస్ హాస్టల్ అండ్ అదర్ థింగ్స్. హాస్టల్ చెప్పాలంటే ఆంధ్ర మెంబర్స్ వచ్చి 1000 మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్గా ఇక్కడ ఉన్నారు. సో ఆ 1000 మెంబర్స్ కంటే ఇట్ ఈస్ లైక్ అ హోమ్, ఇట్ ఈస్ లైక్ అన్ అనదర్ హోమ్ ఐ కెన్ సే. బికాస్ సపరేట్ రెసిడెన్షియల్ వార్డెన్స్ వచ్చి బాయ్స్ హాస్టల్ మన దగ్గర నియర్లీ 4 బాయ్స్ హాస్టల్ సెపరేట్గా ఉంటుంది, 2 గర్ల్స్ హాస్టల్ సెపరేట్గా ఉంటుంది. ఆ బాయ్స్ హాస్టల్ అంతా మనం సెపరేట్ వార్డెన్స్ పెట్టున్నాము. ఒక హాస్టల్కు 3 వార్డెన్స్ పెట్టున్నాము. సో దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దట్ చిల్డ్రన్స్ from morning to night. What are the activities they are doing, it will be notified to us also, to parents also. So we will be in connection with that students always. And another thing, we have provided attached bathroom for them, and 4 sharing, their room consists of 4 sharing members, and we have a swimming pool in hostel. We have some turf grounds, basketball grounds, everything is available for their hostel in the hostel premises. సో ఏ ఫెసిలిటీ ఒక అబ్బాయికి కావాలంటావు అది ప్రయత్నంగా చేసి మన అన్ని ఫెసిలిటీస్ పెట్టున్నాము ఇక్కడ. సో బెస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీ అని మీతో దీంతో పాటుగా ఎన్రోల్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ దాకా ఆంటర్ప్రెన్యూర్స్గా ఇవన్నీ తయారు చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఫీ స్ట్రక్చర్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది కదా, పేరెంట్స్కి ఒక భావన ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మనకు వచ్చి ఫీ స్ట్రక్చర్ అంటే, ఫీ స్ట్రక్చర్ అన్న మాట వచ్చేప్పుడు పేరెంట్స్ వచ్చి మనకు చాలా భయపడవద్దు. మన ఫీస్ అనేది నార్మల్ ఫీ స్ట్రక్చర్దా మనం ఫాలో అవుతున్నాము. మన ఫీ స్ట్రక్చర్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మన ఫీ స్ట్రక్చర్ అనేది క్లియర్గా నేను చెప్తాను. మనకు ట్యూషన్ ఫీస్ అనేది వర్షానికి 1,40,000 ఉంటుంది. హాస్టల్ అనేది 90,000 ఉంటుంది. ఎవరు బాగా వచ్చి మంచి మార్క్ ఎత్తుతున్నారు, మంచి మార్క్ అంటే ఒక 900+ 1000కు మన ఆంధ్ర తెలంగాణ కలిపి 1000 మార్క్స్కి వాళ్ళు రాస్తారు. రాసే దాంట్లో 900 మార్క్స్ పైన ఉంటే వాళ్ళకు స్కాలర్షిప్ వస్తుంది. ఆ స్కాలర్షిప్ ప్రకారం మనకు 10,000 నుంచి 40,000 దాకా తక్కువ అవుతుంది ఆ ఫీజులో. నేను చెప్పే ట్యూషన్ ఫీజులో 1,40,000 వాళ్ళకి తక్కువ అవుతుంది. ప్లస్ హాస్టల్ ఫీజు 90 ఉంటుంది. ఇదంతా కలిపి 4 yearsకు వాళ్ళకు ఒక 7.5 to 7.8 lakhs లోపల వస్తుంది ఫీజు. 4 years కలిపి. సో కాలేజ్ ఫీజు ఉంటుంది, అందులో హాస్టల్ ఉంటుంది, మెస్ ఉంటుంది, అన్ని కలిపి ఇంక్లూడింగ్ మేడం. ఓకే, ఇంక్లూడింగ్ మన ఇంత ఫెసిలిటీస్ ఇచ్చే దానికి కారణం ఏంటంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలా. మాకు అదర్ స్టేట్ స్టూడెంట్స్ కావాలా, ఇక్కడను చాలా మెంబర్స్ మనకు చదువుతున్నారు. మనకు డైవర్సిఫైడ్ కల్చర్ కావాలా. మన వచ్చి పిల్లలకు వచ్చి ఒక డైవర్సిఫికేషన్ మీరు ఇవ్వాలంటే పేరెంట్స్ ఖచ్చితంగా ఇక్కడ రావచ్చు మేడం. వాళ్ళని అంత బాగా చూసుకుంటాము. మీకు 14 స్టేట్ నుండి ఇక్కడ పిల్లలు ఉన్నారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, 14 స్టేట్స్ ఉన్నారు. పిల్లలు డెఫినెట్గా డైవర్సిఫైడ్ కల్చర్ ఇక్కడ చూస్తారు. దానివల్లనే వాళ్ళకు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అనేది బాగా వచ్చి వస్తుంది. ఆ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్కి ఎవరు వచ్చి ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ఒకరికి వస్తుందో వాళ్ళు పైగా ఈజీగా పోతారు లైఫ్లో. ఎగ్జాక్ట్లీ. ఒక నెట్వర్క్, ప్రొఫెషనల్ నెట్వర్క్ లేదంటే
ఇప్పుడు చాలా కష్టం ఒక జాబ్ తీసేది కూడా. సో ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ వల్ల వీళ్ళకు అన్ని అనుకూలం అవుతుంది, ఈజీగా వాళ్ళు అది దాటిపోతారు. అన్ని స్ట్రగుల్స్ అన్ని దాటిపోయేదానికి ఒక ప్లేస్. వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్తో వాళ్ళు కంబైన్డ్గా చాలా టెక్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, చాలా ఈవెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిసి చేసేప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫీల్ వస్తుంది. మన మనసులో వచ్చి ఏం ఫీల్ వస్తుంది, ఓకే మనం మంచి ప్లేస్లో ఉన్నాము అని. దానికి ఖచ్చితంగా మేము గ్యారంటీగా వాళ్ళకు ఆ సెటప్ చేసిస్తాము. ఇక్కడ ఉండే పిల్లలంతా వచ్చి ఎప్పుడుమే వచ్చి మన జాయ్ యూనివర్సిటీ అనే ఫీలింగ్ ఎప్పుడుమే వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే అంత బాగా పిల్లల్ని చూసుకుంటాము. ఎస్ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. Thank you so లాస్ట్ థింగ్ నేను చెప్పాలంటే మీ దగ్గర ఒక విషయం, ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఒక ఫిల్మ్ ఉంటుంది, చూసినారా మీరు? అవును, yes, తెలుగు మూవీ. దాంట్లో ఒక లైన్ నాకు బాగా పడుతుంది. ఆ అబ్బాయి చాలా ట్రై చేస్తాడు. ఏం ట్రై చేస్తా అంటే ఒక బాంబే చట్నీ అని పెట్టేందుకోసం చాలా ట్రై చేస్తాడు. వాళ్ళ మదర్ చెప్తారు, కన్నా బాంబే చట్నీని ఏం లేదు, ఏ చట్నీ నువ్వు ఆత్మార్థంగా చేస్తావో అదే బాంబే చట్నీ అని. అదే పాయింట్తో నేను చెప్పొస్తాను, పిల్లలకు మేము ఆత్మార్థంగా మా మనసులో ఉండి ఆ చదువు ఇస్తున్నాము. సరేనా? అట్లాంటి యూనివర్సిటీయే మంచి యూనివర్సిటీ. అదిగా ఒక యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ మన జాయ్ యూనివర్సిటీ, మా జాయ్ యూనివర్సిటీ. సో జాయ్ఫుల్ గా, సోల్ఫుల్ గా అందిస్తున్నారు మీరు ఎడ్యుకేషన్. ఎస్ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసే ఆంధ్ర తెలంగాణ ప్రజలకు చాలా థ్యాంక్స్, ఈ ఐ డ్రీమ్ మీడియాకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మనం జాయ్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్నాం. మనతో పాటుగా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. యూజువల్ గానే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే బోల్డ్ అని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నప్పుడు ఇక్కడ దాకా రావాల్సినటువంటి అవసరం ఏముంది? తమిళనాడు, అందులో కన్యాకుమారి, అందులో ఉన్నటువంటి జాయ్ యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మనతో పాటుగా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు సీనియర్స్. ఇక్కడ యాక్చువల్గా క్యాంపస్ ఎలా ఉంది బిఫోర్ వాళ్ళు విన్నప్పుడు, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత జాయ్ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ భువన్, ఎలా ఉంది భువన్? నువ్వు విజయవాడ నుంచి వచ్చావు కదా? చిత్తూరు నుంచి వచ్చావు. చిత్తూరు నుంచి ఇంత దాకా వచ్చావు. ఈ యూనివర్సిటీ ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ క్యాంపస్ లో ఎంటర్ అయిన తర్వాత ఏమనిపించింది? ఫస్ట్ క్యాంపస్ లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే నాకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించారు మ్యామ్. అంటే మేము కట్టే ఫీజుకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంసెట్ క్వాలిఫై అవ్వలేదు. చిత్తూరులో అంతా నేను వెళ్ళి అడిగినాను అనుకోండి, వాళ్ళు ఏం చెప్పారంటే డొనేషన్ కట్టాలి అన్నారు, ఆ తర్వాత ఎగ్జామ్స్ పెడతా అన్నారు. ఇక్కడ నాకు జాయ్అవుట్ అనేసి ఒక ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు స్కాలర్షిప్ వచ్చింది. సో అప్పుడు నా ఫీజు కొంచెం తగ్గింది. తర్వాత నేను కోరుకున్న కోర్స్ ఇక్కడ ఉంది అనమాట, సిఎస్సి తీసుకోవాలనుకున్నాను ఫస్ట్ నుంచి. సో ఇక్కడ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ అంతా చాలా అడిక్ట్ చేసేసారు ఫస్ట్ వచ్చిన వెంటనే. అప్పుడు ఇంకా ఫిదా అయిపోయి ఇక్కడ జాయిన్ అయిపోయినాం మేము. ఇంకా సో ఇక్కడ నుంచి వదిలి వెళ్ళాలనిపించలేదు ఫస్ట్ చూసిన ఫస్ట్ వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు చాలా చేంజెస్ అయితే చేశారు ఈ కాలేజీలో, చాలా జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ గా అవార్డు కూడా తీసుకున్నాం. చాలా అడ్వాన్స్మెంట్స్ అన్ని కనిపిస్తున్నాయా? చాలా కనిపిస్తాను. ఓకే. సో ఇప్పుడు గౌతమ్ మాట్లాడొచ్చు కదా? సో గౌతమ్ ఇక్కడికి వచ్చే ముందు, వచ్చిన తర్వాత గౌతంలో వచ్చిన చేంజెస్ ఏం కనిపించాయి? స్టార్టింగ్ నేను అన్ని కాలేజెస్ లెక్కే ఇక్కడ ఉడక వాళ్ళు ఎట్లా చెప్తారో తెలియదు మేము. అది కాక చాలా దూరం వచ్చిన, నాకు నా లాంగ్వేజ్ వేరు, వీళ్ళ లాంగ్వేజ్ వేరు. వాళ్ళతో కలవగలుగుతానా, వీళ్ళు మనతో కలుస్తారా అనుకుంటా ఉన్నాను మేము. కానీ వీళ్ళు జస్ట్ నన్ను నార్మల్ తెలుగు వాళ్ళు లెక్క చూడకుండా అందరితోనే బాగా కలిసిపోతారు మేము ఇక్కడ ఉండే వాళ్ళు కూడా. ఓకే. ఇంకా జాయ్ యూనివర్సిటీలో చెప్పాలంటే టీచర్స్ కూడా చాలా గైడెన్స్ ఇస్తారు మేడం. ఏమన్నా మనం పేపర్స్ పబ్లిష్ చేయాలనుకున్నా, లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలనుకున్నా, ఎగ్జాంపుల్గా తీసుకుంటే గేట్కి, దానికి ప్రిపరేషన్ వీళ్ళే ఇస్తారు. అంత గైడెన్స్ అంతా చాలా బాగుంటుంది మేము టీచర్స్ దగ్గరికి వెళ్ళి. ఫ్యాకల్టీ మొత్తం ఐఐటి ఎన్ఐటి ఫ్యాకల్టీస్ అందరు. నేను ఈ కాలేజీకి రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ దూరంగా ఉండే చోట ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను మేము. కన్యాకుమారి నాకు చాలా దూరంగా ఉంటుంది, బాగుంది. ఆ పేరింటనే కొంచెం కాలేజ్ ఎలా వైబ్ కనిపించిందా నీకు? అందుకని ఈ కాలేజీలో చేశాను. అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? కడప నుంచి ఇంత దూరం వచ్చావు. ఆల్మోస్ట్ ఎంత 900 కిలోమీటర్స్ ఉందా? 900 కిలోమీటర్స్. వన్ డే జర్నీ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత గౌతంలో అయితే చేంజ్ కనిపించింది. పేరెంట్స్ ఏమంటున్నారు? ఓకే మ్యామ్, పేరెంట్స్ ఆర్ సాటిస్ఫై విత్ మై మార్క్స్ వాట్ ఎవర్ ఐఎమ్ గెట్టింగ్. సో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఇదంతా ఎస్ మ్యామ్, బాగుంది. ఎస్ మ్యామ్, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. ఓకే. ఎస్, థ్యాంక్ యూ గౌతమ్. మనకి విజయవాడ, హైదరాబాద్ అక్కడే ఇన్ని ఉన్నాయి. అక్కడ నుంచి ఇంత దూరం వచ్చావు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్రోల్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్, ఆంటర్ప్రెన్యూర్స్, మేము ఇవన్నీ తయారు చేస్తామని ఇంత చాలా పెద్దగా చెప్తున్నారు, చాలా గొప్పగా చెప్తున్నారు కదా. నువ్వు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి 2 ఏళ్లలో? మ్యామ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మొత్తం నిజమే మ్యామ్ ఇక్కడ. ఎందుకంటే
నేనే ఉన్నా సపోజ్ ఇక్కడ, ఎందుకంటే ఏమైనా కానీ నాకు స్కిల్ కానీ ఏమైనా ప్రోగ్రామ్స్లో ఆర్గనైజ్ కానీ చేయాలంటే కనుక ఫ్యాకల్టీ బాగా సపోర్ట్ చేస్తారు, మెయిన్ థింగ్. సో వీళ్ళు చెప్పేది మొత్తం ఎందుకంటే నేను చెప్పేది నిజమని, సో నేను వచ్చేసి ఇక్కడ చాలా సర్టిఫికేట్స్ అనేవి గెయిన్ చేసుకున్నాను ఈ యొక్క ఫస్ట్ ఇయర్లో మాత్రమే. ఓకే, చాలా స్కిల్ డెవలప్మెంట్ కానీ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే ఏదో ఒక సర్టిఫికేట్ అది మనకి మనం రెజ్యూమ్లో పెట్టుకోవడానికి చాలా పనికి వస్తుంది. సో అండ్ మనకేమైనా ఉంటే కనుక ఫ్యాకల్టీ ఉంటారు అండ్ సపోర్ట్ బాగా చేస్తున్నారు, అది మెయిన్ థింగ్ ఇక్కడ నాకు నచ్చింది మ్యామ్. సో ఎంకరేజ్మెంట్ అనేది ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ, అండ్ ఫ్యాకల్టీ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు మనతో. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం చాలా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. సో మనం ఏమైనా డౌట్ అడిగి మేము ఇలా ప్రోగ్రాంలో ఇలా చేంజెస్ ఒకవేళ వాళ్ళ ఫాల్ట్ ఉన్నా కానీ మేము చెప్తే వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఫ్రెండ్లీగానే మళ్ళీ రిప్లై ఇస్తారనమాట. సో ఇలా ఆర్గనైజ్ చేద్దాము. సో అలా ఆర్గనైజ్ చేయడం వల్ల స్టూడెంట్కి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలా మాకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చారు వాళ్ళు. సో జాయ్ యూనివర్సిటీలో జాయ్ఫుల్ అండ్ సోల్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది, ఉందా? అది ఉంది, చాలా ఫ్రీగా చాలా ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం ఇక్కడ. yes, best wishes to you all. Thank you ma'am. Thank you So much. జాయ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్లో మనం ఉన్నాము. ఇక్కడే వీళ్ళకి మెస్సు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే అర్థమైపోతుంది కదా, ఉన్నటువంటి బ్యూటిఫుల్ నేచర్, పచ్చటి ప్రకృతి, చుట్టూ కొండలు, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండేటువంటి ఆ హిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ హాస్టల్కి సంబంధించినటువంటి ఇంకొక మంచి ఫీచర్ స్విమ్మింగ్ పూల్ అనేది కూడా ఉంది. వీకెండ్స్లో స్టూడెంట్స్ ఆ స్విమ్మింగ్ పూల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షేరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా కావాలి అనుకుంటే ఇండివిజువల్గా కూడా రూమ్లో ఉండొచ్చు. ఏసీ అండ్ నాన్ ఏసీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎట్ ద సేమ్ టైం ఎన్రోల్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్, ఆ తర్వాత ఆంటర్ప్రెన్యూర్స్, ఇవన్నీ జాయ్ యూనివర్సిటీ నిజంగా చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు AIML అనేది చాలా ప్రామినెంట్ కోర్స్గా కూడా ఫోకస్ అవుతోంది, ప్రొజెక్ట్ అవుతోంది. మనతో ఒక స్టూడెంట్ ఉన్నారు, నీ పేరేంటమ్మా? అజయ్ మ్యామ్. అజయ్, ఎలా ఉంది ఇక్కడ AIML కోర్స్ అనేది? AML కోర్స్ బాగుంది మ్యామ్, ఇబ్బంది ఏం లేదు మ్యామ్. ఓకే, ఫ్యూచర్ ఎందుకని దాంతో బాగుంటుంది అనిపించింది నీకు? అంటే మ్యామ్ ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఏలోనే ఉంది కదా మ్యామ్, ఓకే, అందుకనేసి నేను ఏ తీసుకున్నాను. సో మీ యూనివర్సిటీ ఛాన్సలర్ జాయ్ రాజా గారు చెప్తున్నారు, అమెరికా నుంచి నేను వచ్చేసాను, అమెరికాలో ఎలా అయితే చదువు ఉందో అలాంటి చదువు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అనేది. ఆ ఫెసిలిటీస్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది మ్యామ్, ఇబ్బంది ఏం లేదు. అదే మ్యామ్. సో ప్లేస్మెంట్స్ విషయం నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది మ్యామ్. కంపెనీస్ కొలాబరేట్ అయ్యి ఉన్నాయి, ప్లస్ ఏంటంటే మిమ్మల్ని విజిటింగ్స్ అందుకు పిలుచుకొని వెళ్తుంటారు కంపెనీస్కి, అందుకు ఇబ్బంది ఏం లేదు మ్యామ్. ఓకే, సో ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు, నీ మీద కూడా పేరెంట్స్కి అదే భరోసా ఉందా? ఉంది మ్యామ్, చదువుతా కాబట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, బెస్ట్ విషెస్. సో మనతో పాటుగా కర్నూలు నుంచి వచ్చినటువంటి ఇంకొక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. హలో అమ్మ, ఎలా ఉంది యూనివర్సిటీ? అక్కడ నుంచి కర్నూలు నుంచి ఇంత దూరం వచ్చావు నువ్వు, వర్త్ఫుల్ వాల్యూ యాడెడ్ కోర్స్ అనిపిస్తోందా నీకు? ఎలా ఉంది నువ్వు చేస్తున్న కోర్స్? బాగుంది కోర్స్ అయితే, ఫ్యాకల్టీస్ బాగున్నారు, అందరు బాగున్నారు. భరత్, ఎక్కడి నుంచి? ఎమ్మిగనూరు, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, అక్కడ మన దగ్గరే బోల్డ్ అని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి నువ్వు ఇంత దూరం వచ్చావు. యూనివర్సిటీస్ ఉంటాయి కానీ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ డిఫరెంట్, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ మొత్తం బాగానే ఉంటుంది. ఓకే, ఫ్యాకల్టీ యాడ్స్ ఆఫ్ బాగానే ఉంటుంది. ఓకే, అంత ఎంకరేజ్మెంట్ ఉందా? ఎంకరేజ్మెంట్ పూర్తిగా ఉంటుంది. ఓకే, మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ పరంగా అయితే ఎటువంటి సమస్య అయితే లేదు. ఫుడ్ విషయంలో అంటావా, హాస్టల్ పరంగా అయితే ఫుడ్ ఇప్పుడు బాగాలే అనుకో, కంప్లీట్ చేసాం అనుకో, ఒక 2-3 అవర్స్లో మళ్ళీ రీఅరేంజ్ చేస్తారు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది ఇక్కడ. అంటే ఫుడ్ చాలా మంది నచ్చదు. తెలుగు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు మేము తమిళనాడులో అడ్జస్ట్ కాలేం ఫుడ్, మిగతా కాలేజీలో పోల్చుకుంటే ఈ కాలేజ్ బెటర్, ఏ కాలేజ్ అయినా సరే. అదే కాక ఫీజులో పరంగా అయినా సరే మన కాలేజ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అంటే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, ఆ ఫీల్ ఏం రాలేదా ఫీజు ఎక్కువ ఉంది అని? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మన ఆంధ్రాలో కర్నూలులో చెప్తా, కర్నూలులో మాది పుల్లారెడ్డి కాలేజ్, ఇయర్లో వచ్చేసి ఒక కాలేజ్ మాత్రమే 4.5 lakhs. ఓకే, హాస్టల్ సపరేట్. సో ఇక్కడ 4.5 lakhs అంటే మన కాలేజ్ 1,70,000 విత్ హాస్టల్తో సహా. చూసుకోవచ్చు అది ఇక్కడే. ఓకే, ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, చాలా డిఫరెన్స్ ఉంది.
అమెరికాలో అందుతున్నటువంటి విద్య ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అందాలి, అది కూడా అందుబాటులో ఉన్నటువంటి ఫీజుతో ప్రతి ఒక్కరికి చేరువవ్వాలి అనే సదాశయంతో స్టార్ట్ అయిందే జాయ్ యూనివర్సిటీ. 104 ఎకరాల హ్యూజ్ క్యాంపస్, అందులోనూ కన్యాకుమారి అనగానే పొల్యూషన్ రహితంగా ఉండేటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. అండ్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ జాయ్ యూనివర్సిటీ బిల్డింగ్ కూడా అలాంటి అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. ఫ్రమ్ ఎన్రోల్మెంట్ టు ఎంప్లాయ్మెంట్, ఆ తర్వాత ఆంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి ఒక బేస్మెంట్ అనేది రైట్ ఫ్రమ్ ద డే వన్ ఫస్ట్ స్టెప్ యూనివర్సిటీలో అడుగుపెట్టిన దగ్గర నుంచే అందించడమే జాయ్ యూనివర్సిటీ స్పెషాలిటీ. 41 ఏళ్ల ఎడ్యుకేషన్ లెగసీలో 1,00,000కు పైగా ఇప్పటికే ఉద్యోగస్తులు డిఫరెంట్ ప్లేసుల్లో సెటిల్ అయి ఉన్నారు. 14 రాష్ట్రాలకు పైగా ఇక్కడికి స్టూడెంట్స్ వస్తున్నారు. ఒక డైవర్సిఫైడ్ ఎన్విరాన్మెంట్, ఎట్ ద సేమ్ టైం నాన్ పొల్యూటెడ్, సేఫ్ అండ్ సెక్యూర్డ్ జోన్ అనేది జాయ్ యూనివర్సిటీలో కనిపిస్తోంది. ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ఆల్వేస్ రెడీ, ఆల్వేస్ ప్రిపేర్డ్ అనేటువంటి ట్యాగ్ లైన్తో ఉన్నటువంటి జాయ్ యూనివర్సిటీ ఒక జాయ్ఫుల్ యూనివర్సిటీయే కాదు, సోల్ఫుల్గా ఎడ్యుకేషన్ని కూడా అందిస్తోంది. సో పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది.